2025 సంవత్సరం ఆగస్టు నెల 8వ రాశి వృశ్చిక రాశి. ఇంతకుముందు మార్చి 30 వరకు శని అర్ధాష్టమంలో ఉండి చాలా నష్ట కష్టాలు పెట్టాడు, చాలా బాధలు పెట్టాడు. ఈ శని వల్ల చాలా కష్టాలు పడ్డారు. కానీ ఇప్పుడు ఏకాదశిలో కుజుడు, రవి, శుక్రుడు ఉన్నారు. ఈ కుజుడు వల్ల మీరు జీవితంలో ఎప్పటి నుంచో ఇల్లు స్థలమో కొనుక్కోవాలనుకుంటారు. అపార్ట్మెంటో ఏదో కొనుక్కోవడానికి మీకు మంచి అవకాశం దగ్గరకు వచ్చింది. రవి బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. ఇల్లు కొనుక్కోవడానికి మీకు మంచి అవకాశం. కాదండి మా దగ్గర ఏమున్నాయండి, ఏమి లేవు, ఏదో కొద్దిగా బంగారం ఉంది. మీరు బంగారం అమ్ముకొని అప్పు చేసి కొన్నా కూడా మీ బాకీ తీరుతుంది, మీకు ఇల్లు నిలబడుతుంది. మానవుడి జీవితంలో 4 ఉన్నాయి. ముందు చిన్నతనంలో చదువు అయిన తర్వాత రెండోది ఉద్యోగం అయిన తర్వాత వివాహం అయిన తర్వాత ఉండటానికి ఇల్లు. ఇవి ఉంటే ముందు బండి జాగ్రత్తగా దొరుకుతుంది. ఇందులో ఇల్లు చాలా ముఖ్యమైంది. ఇల్లు చూసి ఇల్లాలని చూడు అన్నారు. 9వ స్థానంలో లక్ష్మీ స్థానంలో ఈ వృశ్చిక రాశికి శుక్రుడు ఉన్నాడు. ఈ శుక్రుడు బాగా ఉపయోగపడటానికి బాగా అవకాశం ఉంది. కుజుడు ఏకాదశిలో ఉన్నాడు. ఈ 2 గ్రహాలు చాలా బలంగా ఉన్నాయి. కానీ అష్టమంలో ఉన్నటువంటి గురువు పూర్తిగా నష్టపెడతాడు, బాగా కష్టపెడతాడు. అనవసరమైన ఖర్చులు వస్తాయి. రాహు అర్ధాష్టమంలో ఉన్నాడు. రాహు వల్ల కేతు వల్ల కూడా బాగా ఇబ్బందులు ఉన్నాయి. ఉన్న గ్రహాల్లో శుక్రుడు, రవి, కుజుడు ఈ 3 గ్రహాలు మాత్రం పూర్తిగా బాగున్నాయి. అయితే ఒక్కోసారి ఏమవుతుందంటే అప్పు చేసి పప్పు కూడి తిన్నట్ట, అప్పు చేసి జలసాగా తిన్నట్ట, అది ఖర్చు అయిపోయింది. కానీ అప్పు చేసి ఒక ఇల్లు కొన్నాడు, లేకపోతే అప్పు చేసి బంగారం కొన్నాడు. అదేమవుతుంది, ఇల్లు అయితే ఉండటానికి ఉపయోగపడుతుంది. బంగారం అనుకోండి, నీ కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఎవరిని యాచించకుండా నీ బంగారంతో నువ్వు బయటపడతావు. కాబట్టి ముందు జాగ్రత్త ఉండేటువంటి పరిస్థితి ఇప్పుడు బాగుంది. కాబట్టి ముందు జాగ్రత్త, ఇల్లు కొనుక్కోవడానికి మంచి టైము. ఏకాదశంలో శుక్రుడు ఉండటం చాలా విశేషం. మొన్నటిదాకా కేతువుతో కుజుడు కలిసి ఉన్నాడు. కుజవత్ కేతు శనివత్ రాహు అని ఈ శని రాహువులు కలిసి ఉన్నా, కుజకేతువులు కలిసి ఉన్నా చాలా నష్ట కష్టాలు జరుగుతాయి. కానీ ఈ వృశ్చిక రాశికి మరి కుజుడు మరి సింహరాశి నుంచి కన్యారాశికి వచ్చాడు. ఇప్పుడు మంచి మేలు జరగడానికి బాగా అవకాశం ఉంది. మీరు ఇటువంటి అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటే ఎప్పుడైనా మంచిది. కష్టపడి అప్పు చేసి ఇల్లు కొనుక్కున్నా బాకీ తీరుస్తారు. అట్లా కాదండి, నేను తిరగలేనండి, ఇప్పటిదాకా కష్టపడ్డాను, అప్పులు చేసి తీర్చలేను అన్నామనుకో, ఈ ఉన్న డబ్బులు కూడా అనవసరంగా దండగ్గా ఖర్చు అయిపోతాయి. కాబట్టి అటువంటి ఇబ్బంది లేకుండా మీరు బాగుండాలి అనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా నిజంగా మీరు వృశ్చిక రాశి అయితే మంచిదే. కాకుండా ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం కూడా చూపించుకోండి, మీకు అన్ని విధాలా మంచి జరుగుతుంది. అందులో ఇప్పుడు ఇది శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసం లక్ష్మీ మాసం అంటారు. ఈ శ్రావణ మాసం యొక్క ప్రభావం ఏమిటి అంటే, భూలోకంలో ఒక బ్రాహ్మణ స్త్రీ అమ్మవారిని పూజించి ఆమెతో పాటు భూలోకంలో ఉన్న వాళ్ళంతా కూడా కొంతమంది ఆడపిల్లలు కోటీశ్వరులైనారు. అది చూచి దేవతలు, కిన్నర్లు, కింపురుషులు వీళ్ళంతా కూడా భూలోకంలో ఆమె చేసిన వ్రతాన్ని అందరూ కూడా చేస్తున్నారు. అటువంటి భూలోకంలో జరిగిన వ్రతము ఈసారి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారంలో చేయమన్నారు. కానీ పౌర్ణమి శుక్రవారం కూడా కలిసి వచ్చింది. ఈ నెల చాలా మంచి రోజులు. మరి 8వ తారీఖు శ్రావణ శుక్రవారం, మరి చతుర్దశి కలిసి వచ్చింది. అది చాలా విశేషమైన రోజు. ఇటువంటి టైంలో మీరు ఈశ్వరుడికి అభిషేకం చేయించుకున్నా, అమ్మవారు పూజ చేసినా, మీరు అప్పు చేసినా మీ బాకీలు ఖచ్చితంగా తీరుతాయి. అంతా బాగుంటుంది. కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని, మరి ఏమీ లేదండి, వేలికి దెబ్బ తగిలింది, గోరు కదిలింది, అది మందు వేయకపోతే మట్టి దిగలేపటికి సెప్టిక్ అవుతుంది, వెళ్ళిపోతుంది. అది ఎట్లాగో అంతా మంచి టైంలో కొద్దిగా చెడు ఉండేటట్లయితే ఆ చెడుని పోగొట్టుకోకపోతే మంచంతా పనికి రాకుండా పోతుంది. ఒక్క బొట్టన వేలు తీసేసినట్లుగా
అట్లా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ రాశివాడు ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ జాతకం చూపించుకొని ఏదైనా దోషాలుంటే పోగొట్టుకుంటే ఈ నెల మీకు బాగా ఉపయోగపడుతుంది. స్వస్తి.